నా పేరు చంద్రమౌళి. నేను 2002వ సంవత్సరం నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2005వ సంవత్సరం కవిత అనే ఆమెతో వివాహం జరిగినది. ఇప్పుడు నేను వీటికి రావడం కారణం ఏమిటంటే, నిన్న ఒక మహానటి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దానికి రిప్లై ఇచ్చేదానికి వచ్చిన. ముఖ్యంగా 2000 మాకు గొడవలు, నాకు కవితకి డిస్ప్యూట్స్ వచ్చి 2017 నుంచి మేము సపరేట్గా ఉన్నాము. కోర్టులో కేసులు జరుగుతున్నాయి. ఒకరొకరు మోర్ దెన్ 15 కేసులు పెట్టుకున్నాం. కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి 2017 నుంచి. ఈమె కోర్టులో డీవీసీ నాకు షెల్టర్ ప్రొవైడ్ చేయదని చెప్పేసి 2021లో కోర్టు ఆర్డర్ ప్రకారం షెల్టర్ ప్రొవైడ్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ గౌరవిస్తూ నేను ఆమెకి షెల్టర్ ప్రొవైడ్ చేయటం జరిగింది. దాని తర్వాత నేను అదే ఇంట్లో, నేను ఒక పోర్షన్లో ఉండే దాంట్లో నేను లేని సమయంలో ఆమె ఇల్లు పగలగొట్టి నన్ను రానీకి నా ఇంట్లో ఆమె వచ్చి దూరింది. నన్ను రానికుండా నా ఇంట్లో నుంచి నన్ను తరివేసింది. దాని తర్వాత నేను కింద ఒక పోర్షన్లో ఉంటే నా మీద ప్రతిరోజు పిల్లకాయలు రౌడీలు తీసుకొని వచ్చి నా మీద గొడవలు చేస్తామని అది వీడియో చూడండి. ఎందుకంటే ఆ మహానటిలాగా ప్రెస్ లో అంతా నటిస్తూ బయట చేసే చిల్లర పనులు అయితే ఎన్ని ఉండేదని మీకు ఈ ప్రత్యేకత అందరికి తెలియాలని ఇవన్నీ వీడియోస్ కూడా చూపిస్తున్నా. పిల్లకాయలు పెట్టుకొని పగలగొట్టి ఇంత దౌర్జన్యం చేస్తా ఉంది. ఆ ఇంట్లో ఒక పోర్షన్ లో వచ్చి చేరినాక ఆ ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళని ఒక్కొక్కరిని ఏ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ ఇంట్లో నైట్ టైంలో గొడవలు చేసి గడపాలతో పగలగొట్టి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కూడా కవిత పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసులు కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి. 2023లో నేను ఆఫీసులో ఉండగా తులసి రామ్ అంటే వీళ్ళ అన్న కొడుకు జ్యోతిష్, వాడికి ఎప్పుడు డ్రగ్స్ అలవాటు, గంజాయి తాగుతూ ఉంటారు. అది కూడా కవితనే ఆమె రైట్ హ్యాండ్ లాగా వాడిని గంజాయి తాగిపించుకుని వెనకెట్టి పెట్టుకొని గొడవలకి అంతా వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. నేను ఆఫీసులో ఉండగా వాళ్ళ అన్న కొడుకు పిల్లకాయలను తీసుకొని వచ్చి నన్ను గొడవలు చేసి నన్ను కొట్టి నన్ను కొట్టారు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినాయి ఇవంతా. దీని ద్వారా కూడా నేను కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ విషయం పైన నేను కేసు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు మా అన్నని కొట్టారు, మా తమ్ముడు వాళ్ళు వచ్చి వీని అడగడం జరిగింది. అడిగిన దానికి మా మీద కూడా తప్పుడు కేసు 2 టౌన్ లో పెట్టినారు. ఆమెకు ఒకటే జనసేన పార్టీ, నేను పిఓసి, నేను ఏది చెప్తే అదే అనేలాగా చేస్తానది. జనసేన పార్టీ తరఫున ఏ రోజు కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టిన లేదు. ఏ దానికి గారు కౌంటర్ ఇచ్చినా ఏం కానీ చేసలేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏమరా అంటే మన ఎమ్మెల్యే అన్ని మన చిత్తూరులో అంతా మంచి పనులు చేస్తున్నారు. ఆయనకి మంచి పేరు ఉంది, మంచి గుడ్ నేమ్ ఉంది. ఆ ఎమ్మెల్యే పేరు అడ్డం పెట్టుకొని ఈమె చేసే అరాచకాలు మన ఎమ్మెల్యే కూడా తెలియదు. ఈమె చేసే అరాచకాలు చాలా ఉన్నాయి. మీరు టౌన్ లో ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉంటారు. మాకు 2023లో పెద్ద మనుషులు అయినటువంటి మా కుల పెద్దలు, బలి సంఘం పెద్ద మనుషులు ఓఎం రామదాస్ గారు, కాజూరు బాలజన్న, ఇంకా చాలా మంది అంతా ఒక 12 మంది వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లైంట్లు పెట్టినప్పుడు మమ్మల్ని పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఆ రాజీ చేసేటప్పుడు మాకు టర్మ్స్ అండ్ కండిషన్ రాసుకున్నాం. టర్మ్స్ అండ్ కండిషన్ ఏమరా అంటే, నేను ఆమెకి 3 crores ప్రాపర్టీ, 3.5 crores ప్రాపర్టీ, గోల్డ్ ఒక 2 crores, కారు, ఇంట్లో సామాన్లు అంతా ఇచ్చేసేయండి అని చెప్పి పెద్దలు చెప్పినారు. పెద్ద మాట ప్రకారంగా ఇవంతా వద్దనుకొని నేను పెద్ద సమక్షంలో ఒప్పుకొని అన్ని సంతకాలు పెట్టినాం. దాని తర్వాత వితిన్ ఒక వారం లోపల కేసులన్నీ ఒకరి మీద ఒకరు పెట్టుకున్న కేసులన్నీ విత్డ్రా చేయాలనేసి ఆ రోజు పెద్ద మనుషులు నిర్ణయించారు. ఆ పెద్ద మనుషులు చెప్పిన విధంగా నేను ఒక వారంలోగా
కేసులన్నీ విత్డ్రా చేశారు. నా ప్రాపర్టీ మొత్తం రాసుకుంది. ఆమె అక్షరాలు, ఆమె హ్యాండ్ రైటింగ్ ఇది, ఆమె రాయించింది. విత్ ఇన్ 1 వీక్ లోపల అన్ని కేసులు విత్డ్రా చేసిపోతే నేను రాయించిన ఇల్లు కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటాను కూడా రాయించింది. దీనికి గాను మన పెద్ద మనుషులు అందరూ కూడా సంతకాలు పెట్టినారు. ఫస్ట్ ఏం చేసినారంటే నా ప్రాపర్టీ మొత్తము రాయించుకునింది, గోల్డ్ అంతా తీసుకునింది, రాయించుకునింది, కారు ఇటు తీసుకునింది. పెద్ద మనుషులు కూడా సంతకాలు పెట్టినారు. అన్ని రాయించుకొనేసి కేసులు నా మీద కేసులు పెట్టింది విత్డ్రా చేయకుండా. నేను పెట్టిన కేసులంతా విత్డ్రా చేయించేసుకొని నా మీద ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఇప్పుడు కూడా నా మీద కేసులు జరుగుతూ ఉన్నాయి. ఇదే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెద్ద మనుషుల సమక్షంలో అందరూ కూర్చొని నా దగ్గర బలవంతంగా మొత్తం అంతా రాయిచ్చేసి, వీళ్ళందరూ పెద్ద మనుషులు, బలి సంఘం పెద్ద మనుషులు, నా ఉండే ఆస్తి అంతా ఆమెకి రాయిచ్చేసి, 2 కోట్ల ఆస్తి రాయిచ్చేసి ఇంతవరకు 3 ఏళ్ళు అవుతా ఉంది. ఈమంటుంది 3 ఏళ్ళు అవుతాను, నాకు 3 ఏళ్ళు అవుతాను రాయించుకొనేసి ఇంతవరకు నా మీద ఉన్న కేసులు విత్డ్రా చేయలేదు. నేను ఆ మీద పెట్టిన కేసులు అన్ని విత్డ్రా చేయించుకొనేసి ఇప్పుడు నన్ను చీట్ చేసి నా ఇల్లు రాయించుకొనేసి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడతానండి. అంతేకాకుండా మా బలి సంఘం పెద్ద మనుషులు అందరూ, నేనేం పోయింది లేదు. వీళ్ళన్న తులసిరాము, ఈమె బాలాజీ, కాజూరు బాలాజీ, ప్రెసిడెంట్ ఓఎం రామదాస్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని అందరూ తొడుక్కొని వచ్చుకొని ఆమెకు అనుగుణంగా అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళని కూడా ఎంత కేర్లెస్ గా మాట్లాడుతుందో అంత కేర్లెస్ గా మాట్లాడుతుంది. ఇది ఓన్లీ పర్సనల్ ఇష్యూ కాదు, ఇది రాజకీయంగానే ఉపయోగించుకుంటారు. ఇది అంతా దౌర్జన్యంగా ఆమె ఎంత దగ్గర దౌర్జన్యంగా 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు వసూలు చేస్తా ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్పింది వింటారు. ఎమ్మెల్యే కాదు, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ మొత్తం ఎందుకంటే నేను ఇన్ఛార్జి, ఏది చిత్తూరు ఇన్ఛార్జి జనసేన పార్టీ, నేను చెప్పిందే వాళ్ళు చేస్తారు అని చెప్పి దౌర్జన్యాలు చేసి 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీలు కూడా వసూలు చేస్తారు. నేను తప్ప అంటే మీరు ఎవరైనా విచారించమని చెప్పండి. తర్వాత ఇక్కడ నిన్న ఒక మురళి అనేసి ఒక అతను వచ్చారట, మురళి, వీరం, వినోద్ వీళ్ళంతా. ఆ మురళి అనే అతను ఎక్కడో ఊరు, ఏ ఊరో కూడా తెలియదు ఆయన. అత్తగారింటి కాడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఉసిగొల్పి, వాళ్ళ అన్న కొడుకుని గంజాయి తాగిపించి వాళ్ళని ఉసిగొల్పి దౌర్జన్యాలు ఎంత చేస్తున్నాదో మీకు అందరికి తెలుసు. మీ టౌన్ లో కూడా ఎవరు విచారించినా కూడా చెప్తారు. ఈయన గురించి కథలుగా ఇన్ని చెప్పాలని చెప్తారు. ఈయన వరకు మహానటి లాగా నటిస్తా ఉంది. మీకు 2 రూపాయలు, 1 రూపాయి మీకు తెలుస్తుంది, ఇంకొక రూపాయి మీకు తెలియదు. ఎందుకంటే ఇంటికారు నేను పక్కనే నా ఇల్లు, ఇంటి పక్కనే నాకు ఇల్లు ఉండేది, నాకు ఆఫీస్ ఉండేది. ప్రతిరోజు ఇంటికి ఎంతమంది వస్తారో అంతమంది వచ్చేసి మాట్లాడేసి పోతా ఉంటారు. ఒక ఆడది ఉన్నప్పుడు అంతమంది జనాలు ఇంటికి రావచ్చా? నా గురించి మాట్లాడుతుంది ఏమని, నీకు వాళ్ళతో ఈ సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉంది, నీకు ఎంతమందితో సంబంధం ఉందని, నువ్వు ఎక్కడెక్కడ పోతావు, ఏటి జడ్జి అందరికీ తెలుసు. నేను బయట పెట్టి ఒక ఆడది కాబట్టి నేను గమ్మున ఉన్నా, లేకపోతే ఇవన్నీ ఎత్తి బయట పెట్టేదాకా ఎంతసేపే కాదు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటా ఉంది. ఎమ్మెల్యే పేరు కూడా నాశనం చేస్తా ఉంది. ఎమ్మెల్యే పేరు అడ్డు పెట్టి, ఎమ్మెల్యే లేనప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్ నీకేం పని? బయట చూసే వాళ్ళకి ఎమ్మెల్యే ఆఫీస్ అంటారు కానీ నీ ఆఫీస్ అంటారు కదా. ఎమ్మెల్యే ఆఫీస్ అడ్డం పెట్టుకొని నువ్వు ఆర్బీ సెటిల్మెంట్ చేస్తారు. నువ్వు ఆ రోజు పెద్ద మనుషులు 5 లక్షలు ఇవ్వాలని చెప్పారు. 5 లక్షలు నాకు ఇవ్వాలా, ఇల్లు రాయిస్తే మాకు ఫస్ట్ వాళ్ళు నిన్న జరిగిన విషయం చెప్తున్నా. నేను డబ్బులు ఇస్తే ఆమె ఖాళీ చేయాలా. ఆల్రెడీ 3 years నేను రాయించాను. ఆ 5 లక్షలు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. నేను ఎట్లా ఆమెకి ఇచ్చేది? నేను ఎట్లా ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోమనాలి? అదొకటి. కేసులన్నీ విత్డ్రా చేసినాక ఈ హ్యాండ్ ఓవర్ చేయాలని ఆ రోజు పెద్ద మనుషులు నిర్ణయించినారు. దాని ప్రకారంగా కేసులన్నీ నేను విత్డ్రా చేశాను. నువ్వు విత్డ్రా చేయనప్పుడు నీకేం సంబంధం? ఆ ఇంట్లో డీవీసీ ఆర్డర్ ప్రకారంగా నిన్ను ఒక షెల్టర్ ఇమ్మన్న ఒక ఇంట్లో ఉండేదానికి మాత్రమే కోర్టు ఆర్డర్ ప్రకారమే. మిగతా వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి, వాళ్ళని హింసించి, వాళ్ళందరినీ లేనప్పుడు ఇబ్బంది పెట్టి అందరిని ఖాళీ చేయించావు. ఇప్పుడు ఈవిని కూడా ఖాళీ చేపించే ఉద్దేశంతో వాడు వీరం, వినోద్, మురళి, గాయత్రి నగర్ మురళి, ఇంకా కొంతమంది వాళ్ళ అనుసరులు తీసుకొనేసి నేను లేని సమయంలో ఆమెను ఎంత టార్చర్ పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు. ఒక ఆడది, మురళి అనేవాడు కూడా తెలుసుకోవాలా, ఒక ఆడది వాళ్ళ పిల్లం ఆడది, వాళ్ళ కూతురు ఉంటుంది. ఈ విధంగా నువ్వు ఎక్కడి నుంచి, తమిళనాడు నుంచి వచ్చినావు, నీకు ఎవరు దిక్కు? నేను అనుకుంటా 5 నిమిషాల సామాన్లు అన్ని ఎత్తి బయట పారేస్తా, ఎవరు నువ్వు అనేసి ఆమెని ఒక ఆడదాన్ని ఎంత దబాయిస్తా అంటే, నీ ఇంట్లో ఒక చెల్లి, అక్కో,
తెల్లమ్మ అందరూ ఉంటారు, ఒక పక్క వాడు కూడా ఆలోచించాలా, వాడి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. అదే ప్రకారంగా మేము ఈ విషయాన్ని ఇంతతో ఆగదు. మేము నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గురించి మేము కలుస్తున్నాము. అంతేగాని ఎమ్మెల్యే కూడా కలిసి ఈ విషయాలు చాలా జరిగిన విషయాలు చాలా మన ఎమ్మెల్యే కూడా తెలియదు. ఆయనకి ఏదో మంచి పేరు ఉంది, ఆ మంచి పేరుని కూడా డ్యామేజ్ చేస్తానది ఈమె ప్రతిసారి చెప్తున్నాను. నిన్న చెప్పిన వీడియోలో కూడా చెప్తానది. ఈ ఇష్యూ అంతా పెద్ద చేసేదంతా వైసీపీలే కాదు, నా జనసేన నాయకులు. అంటే నువ్వు సమంగా ఉంటే నీ జనసేన నాయకులు నీకు ఎందుకు ఇబ్బంది పెడతాడు? ఈమె పక్కా వైసీపీ కోవట్టు. లాస్ట్ ఎలక్షన్ లో కూడా వైసీపీకి సపోర్ట్ చేసింది కానీ జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదు. ఈమె వైఎస్ఆర్ పార్టీకి పెద్ద కోవట్టు ఈ మీద జనసేన పార్టీ నేను ఎదుగుతా ఉన్నా అంటే ఎవరు తొక్కేస్తున్నారు, అదంతా అబద్ధము. ఎవ్వరు తొక్కడం లేదు. ఈమె రెండో రకం, మీకు అందరికి తెలీదు మీడియా ప్రతినిధులకి. ఆఫీస్ కాడ నా సీసీ కెమెరాలు ఉంటే ఆఫీస్ కాడ నేను సీసీ ఎవరు వస్తారు కనుక్కున్నా అంటే ఆ సీసీ కెమెరాలు కూడా నైట్ పవర్ కొట్టించింది వాళ్ళ అన్న కొడుకు ద్వారా. ఆమె ఎలాంటిదంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళ తమ్ముడు పిల్లం ప్రెగ్నెంట్ గా ఉంటే ఆ అమ్మాయిని కొట్టి తరివేసి వాళ్ళ తమ్ముడు రెడ్ శాండిల్లో దగ్గర 30 కేసులు, అవి కూడా నేనే చూస్తున్నా, కోట్లు సంపాదించి పెట్టేసి వారి యాక్సిడెంట్ చనిపోతే వాని పిల్లాన్ని కడుపుతో ఉంటే కూడా కొట్టి తరివినారు. ఇప్పుడు కూడా పాప ఆమె రోడ్లో పడి 10,000 రూపాయలు ఏదో జాబ్ చేసుకుంటా కొడుకు సాక్కుంటా, కొడుకు పుట్టి కొడుకు సాకుతానది. ఆమెకి అన్యాయం చేసినారు. ప్రతి ఒక్కరిని ఆమెకి ఏం అవకాశం ఉందంటే ఆ పని వరకు చేయించుకొని, ఎంతవరకు బలిజ సంఘం కానీ లేకపోతే నీకు ఇన్ని కోర్సులు ఆస్తులు నేను రాసిచ్చేవాడిని కాదు. ఆ రోజు మా కుల పెద్దలు అందరూ కలిసి చెప్పినారు కాబట్టి నేను రాసిచ్చాను. పెద్ద మనుషుల ప్రకారంగా నేను చేయించిన కేసులన్నీ నీ పెన్ పెట్టి విత్డ్రా చేయించుకున్నా, ప్రాపర్టీ రాసిన. నువ్వెందుకు ఇంత విత్డ్రా చేయలేదు? ఇంకొక అమ్మాయి ఎవరో కేసు పెట్టింది, మా ఇంట్లో వాళ్ళు పెట్టంటే వాళ్ళ పైన నువ్వు పెట్టుకున్నావు, నీ పైన వాళ్ళు పెట్టుకున్నావు, దానికి నాకేం సంబంధం? నా మీద కాల్మణి కేసులు పెట్టించావు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించావు, నేను కోర్టులో కొట్టించుకున్నా. నువ్వు ఆ పని చెయ్యి, నువ్వు అది అడ్డం పెట్టుకోండి. ఈ కేసులకి దానికి ఏం సంబంధం? నువ్వు జనసేన పార్టీగా ఉంటే జనసేన పార్టీ ఎన్ని జరుగుతున్నాయి స్టేట్ లో, దాని మీద నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? ఎందుకంటే ఇది వైసీపీ కోవట్టు, మహానటి. ఒకసారి మీకు రామ్నగర్ కాలనీ హౌస్ కార్ చూడండి, నైట్ 12, 1 గంట, 2 గంటలు ఎప్పుడంటే అప్పుడు జనాలు ఇంటికి వచ్చిపోతా ఉంటారు. అప్పుడు నువ్వు ఎలాంటి దానివి? నేను ఇంకా ఒక ఆడదు కాబట్టి నేను అన్ని ఎత్తి బయట పెట్టలేదు. విత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అన్ని బయట పెడితే బాగుందని చెప్పి చూస్తాను. అంతేకాకుండా ఈ జనసేన పార్టీ అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరిని బెదిరించడం, నాకు ఎస్పీ సపోర్ట్ ఉన్నారు, డిఎస్పీ సపోర్ట్ ఉన్నారు, సిఐ కూడా నేను ఏం చేస్తే అదే, నేనేం చెప్తే పోలీసులంతా వింటారు అని బెదిరించుకుంటూ జనాల దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీలు వసూలు చేసుకుంటూ నువ్వు చేసే అరాచకాలు, ఎంతమంది రౌడీ విత్ వీడియో ప్రూఫ్స్ కూడా ఇవన్నీ ఎస్పీ దగ్గర కూడా అన్ని సబ్మిట్ చేసినాను, 2 టౌన్ లో కూడా అన్ని ఇచ్చాను. నన్ను చీట్ చేసి 2023లో కుల పెద్దలు వీళ్ళంతా కూర్చోబెట్టి నన్ను మోసం చేసి రాయించుకున్నావు. నువ్వు ఇల్లు 5 కోట్ల ఆస్తి రాయించుకున్నావు, గోల్డ్ 2 కోట్లు, ఇంట్లో ఉండే కట్టుబట్టలతో వచ్చేసినా. నేను బయట కట్టుబట్టలతో వచ్చేసి దరిద్రం వద్దు అనుకునే చెప్పి నా బతుకు నేను బతుకుతా ఉంటే ఇప్పుడు అనవసరంగా నాకు డబ్బులు ఇవ్వాల్సి లేకుండా నా మీద కేసులు పెట్టింది, ఇంకా వాపస్ తీసుకున్న నన్ను మానసికంగా ఇబ్బంది పెడతావు. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేశారు. నాకు బైపాస్ సర్జరీ చేశారు. ఈమె పెట్టే టార్చర్ కి బైపాస్ సర్జరీ అంత మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి నాకు బైపాస్ సర్జరీ చేసి సిఎంసీ లో. అయినా కూడా నన్ను లెక్క చేయక నన్ను ఎంత హింసిస్తున్నానంటే అంత హింసిస్తున్నారు. నేను ఇంతవరకు మీడియాకి నేను రాలా, ఇది ఫస్ట్ టైం వచ్చింది. విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి, అన్ని కూడా నేను ఆల్రెడీ ఎస్పీకి ఇచ్చినాము, సిఐకి ఇచ్చినాము. రేపు డైరెక్ట్ గా పోయి మేము పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గాని కూడా కలిసి అన్నికి మేము అంతా ఇస్తున్నాము. అదే విధంగా ఈ